చైనా వాళ్ళకి మూను తాకినట్టుందే. ప్రియా మన విషయం మా అన్నయ్యకి తెలిసింది, ఇక మాట్లాడుకోవడం కుదరదు. గుడ్ బై. హలో ప్రియా. హలో చెప్పరా? రే బావా ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర. రే బావా మీ చెల్లి నాకు కైండ్ ఇచ్చిందిరా, మనసు చాలా బాధగా ఉంది, మందిద్దాం రాలే ఇక్కడికి. బావా ఇప్పుడు మర్చిపోవడానికి తాగదాం, మళ్ళీ గుర్తు చేసినప్పుడు మళ్ళీ తాగుకుంటూ వెళ్తే మరో దేవదాసు కాబోయే ముఖేష్ అవుతావు, కానీ తాగుకుంటూ వెళ్తే వచ్చే లాభం ఏది లేదురా. తాగుదాం రారంటే క్లాస్ పిక్తావేంట్రా, ఇంతకు వస్తావరా ఇక్కడికి? నేను రాను. చా మామ. అరే మామ ఎక్కడున్నావు? ఇంటికన్నా ఉన్నా. బాధగా ఉందిరా, తాగుదాం ఇక్కడికి రా. సరే ఎక్కడికి రావాలి? గుట్టపైకి రారా, వచ్చేటప్పుడు మందు తీసుకొని రా. నువ్వు బాధలో ఉంటే నేను తీసుకురావాలా? బాధలో ఉన్నా కాబట్టి రా, నిన్ను తీసుకొని రమ్మంటున్నా. తాగుదామని ఫిక్స్ అయ్యాక తేక తెస్తానా? తెస్తా. ఏంట్రా మామ ఇంత లేటు? నువ్వే చూసావు కదా, నడుచుకుంటూ వచ్చా. నడిచి వచ్చిన ఇంత లేటా? కాళ్ళు చాలా నొప్పి వేసినాయిరా. ఈ వయసు నీ కాళ్ళు నొప్పులేంట్రా? అడిగి చెప్తావు. ఏంట్రా మామ ఎవరికి బాధలో ఉంటే నువ్వు కూడా మీరు కోపంకి వస్తే ఇలా చెప్పు. సరే వెళ్దాం, పద తాగుదాం. అమ్మాయిలంతా ఇంతేరా, ఎక్కడ చూసినా అమ్మాయిల ప్రాబ్లమ్సేరా. అసలు రవి గారికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా. బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేసి తాగుదాం రారా అంటే వాడు సచ్చారి చెందిలా మాట్లాడుతున్నారు రా. ఏంట్రా వాడు బాధలో ఉన్నప్పుడు మనకు కావాలి, కానీ మన బాధలో ఉన్నప్పుడు వాడు మాత్రం రావట్లేదు ఏంట్రా. ఏంట్రా ఇది తాగద్దని చెప్పానా? వచ్చారా సచ్చారి చంద్రుడు. నీకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మేము కావాలి, కానీ మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నువ్వు మాత్రం రావు ఏంట్రా. ఫోన్ వస్తుందిరా. ఫోన్ వచ్చేంత తెలియనంత తాగా అంటారా నేను? అరే మామ ప్రియారా. రవి మా అన్నయ్యతో మాట్లాడాడు. మా అన్నయ్య నిన్ను ఒకసారి కలవాలనుకుంటున్నాడు, వచ్చి మా అన్నయ్యని ఒకసారి కలువు. నిజమా? ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్ ఉండకూడదు బావా. ఫ్రెండ్స్కు సారీలు థ్యాంక్స్ చెప్పొద్దురా. థ్యాంక్స్ చెప్పాలంటే సాయం కోరవద్దు, సారీ చెప్పాలంటే తప్పు చేయొద్దురా. ఇవన్నీ కాదు బావా, ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్ ఉండకూడదు బావా. చూసావారా, నేను బాధలో ఉన్నా అంటే తాగుదామంటే నువ్వు వచ్చావు, కానీ వాడు నా బాధనే పోటీ వచ్చాడు రా. చూడు బావా, సార్ అడిగి నువ్వు ఫోన్ చేస్తే నువ్వు బాధలు ఉన్నావంటే వాడు నీ దగ్గరికి వచ్చాడు, కానీ నేను బాధనే పోటాలని వెళ్ళాను బావా. ఫ్రెండ్స్ ఆలోచనలో తేడా ఉండొచ్చు, కానీ ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవడంలో కాదు. నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి